So whether you are going to prepare for Group 1 exam, UPSC, Group 2 or any competitive exam, so that we need to decide first. చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ నేను యూపీఎస్సీ రాయాలా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 నా, గ్రూప్ 2 నా, 2 ప్రిపేర్ అవ్వచ్చా, 3 ప్రిపేర్ అవ్వచ్చా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, అసలు మనకి సో బేసిక్ ఎలిజిబిలిటీతో పాటు ఏమైనా స్పెషల్ ఎలిజిబిలిటీ ఏమైనా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఉందా లేదా, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ వీ షుడ్ అవేర్ ఆఫ్ ది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. సిలబస్ ఏంటి? Some people will assume that GK is equal to general studies and general studies is equal to GK. And in the notification itself, they'll say it is of the exam standard of degree level అని చెప్తుంటారు. మీకు పేపర్ పెట్టేటేమో డిగ్రీ స్టాండర్డ్ అనేది ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేస్తుంటారు. అదే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్ అని రాస్తుంటారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ లైక్ తెలుగు, ఇంగ్లీష్, they'll mention as a SSC standard. So we'll understand what actually the syllabus, then what is the strategy. స్ట్రాటజీ అంటే ఏంటి? ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, దాన్ని బట్టి మనకి రెండింటిని కంబైన్ చేయాలా, సిలబస్ అప్రోచ్ ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్ ఏంటి, ర్యాంకర్స్ అప్రోచ్ ఏంటి.